పరుపులు పరచిన ఇసుక తిన్నెలకు పాటలు పాడిన చిరుగాలులకు తెరచాటొసగిన చెలులు శిలలకు తెరచాటొసగిన చెలులు శిలలకు దీవెన జల్లులు చల్లిన అలలకు కోటి దండాలు శతకోటి దండాలు 16 ఏళ్లకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు. వెన్నెలల్లే విరియబూసి వెల్లువల్లే ఉరకలేసే 16 ఏళ్లకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు. అందరికీ నమస్తే అండి. నా పేరు శైలజ. ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మీ అందరికీ కూడా నేను చాలా రుణపడి ఉన్నానండి. ఎందుకంటే రోజు రోజుకి మన ఫ్యామిలీ మెంబర్స్ పెరుగుతూనే ఉన్నారు. అండ్ చాలామంది సిస్టర్స్ తన ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ అవుతున్నామని చెప్తున్నారండి. అది ఎంత మంచి విషయం అండి. నిజంగా మన కామెంట్స్ ఒక్కసారి చదవండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. నాకైతే ఒక్కోసారి గూస్ బంప్స్ వస్తాయండి. నిజంగా నా మాటల్ని ఇంత చక్కగా తీసుకొని ఓవర్కమ్ అవుతున్నారా, దానికి కూడా అదృష్టం ఉండాలండి. ఎన్ని చదువుతాము, ఎన్ని చూస్తాము, ఎన్ని నేర్చుకుంటాము. ఎంతోమంది జీవిత చరిత్రలు తెలుసు అండ్ ఇన్స్పిరేషనలో లేకపోతే మోటివేషనలో చాలా ఉంటాయండి. కానీ ఎవరు ఎక్కడ స్టక్ అవుతారో, ఎవరు ఎక్కడ ఆ పాయింట్ని తీసుకుంటారన్నది ఎవ్వరూ చెప్పలేమండి. అండ్ నా మాటలకి ఎంత వాల్యూ ఉందంటే నిజంగానే నాకు కన్నీళ్ళు వస్తున్నాయండి. ఇదంతా కూడా సంతోషంతోనే. ప్రతి పువ్వుకి ఒక అందం ఉన్నట్టు, ఒక రంగు ఉన్నట్టు, ఒక రుచి ఉన్నట్టు, ఒక స్మెల్ ఉన్నట్టుగానే అంటే సృష్టిలో ప్రతి జీవికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుందండి. అండ్ ప్రతి మనిషిలో కూడా ఏదో ఒకటి దాగి ఉంటుందండి కళ. సో దాన్ని ఎవరు ఎప్పుడు గుర్తిస్తారో తెలీదు. నా వాయిస్ చాలా బాగుంటుందని చిన్నప్పటి నుంచి అన్నారు, కానీ ఇప్పుడు మీరందరూ చెప్తూ ఉంటే వీడియో స్టార్ట్ చేసినప్పుడు అయితే నాకు అస్సలు తెలియదండి. చాలా ఇబ్బందులు పడిపోయేదాన్ని అనమాట. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కానీ, పాట పాడేటప్పుడు కానీ సడన్గా డబుల్ గొంతు వచ్చేసేది. అంటే భయంతో అనమాట. అప్పుడప్పుడు గొంతు పట్టేసేది. చాలా ఇబ్బందులు అయితే పడేదానండి. కానీ ఇంత చక్కగా నా వాయిస్ వస్తుందని నాకే తెలియదండి. అంటే మీరు అందరూ ఇప్పుడు అంటూ ఉంటే మనకి మనం అంటున్నా కూడా ప్రతి ఒక్కరు కూడా మనల్ని మెచ్చుకుంటున్నారు అనుకోండి మన ఫ్యామిలీలో. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. నా మైక్ అయితే మాత్రం ఇది బోయస్ 750 రూపీస్ ఎంతో మైక్ అండి. అమెజాన్లోనే తీసుకున్నాను. ఏం లేదండి, కొంతమంది సిస్టర్స్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఏ స్టాండ్ తీసుకున్నారు, ఏ మైక్ వాడుతున్నారు, వాయిస్ బాగా వస్తుందని చెప్తున్నారు కదండి. సో ఈ మైకేనండి. అండ్ స్టాండ్ కూడా 750 ఆ కాస్టేనండి. ఇక్కడైతే పులిహోర చాలా సింపుల్గా కనిపిస్తుంది కదండి, మనందరికీ ఫేవరెట్. దీనికోసం అయితే ఉదయాన్నే చింతపండు ముందు గోరువెచ్చటి నీటిలో నానబెట్టానండి. ఆ తర్వాత దాన్ని పిసికేసి ఫిల్టర్ చేసేసి ఆ మగ్గును పక్కన ఉడకబెట్టి ఉంచుకున్నాను. అండ్ అన్నీ కూడా ముందే రెడీ చేసుకున్నాను. దీంతో చికెన్ వండుతున్నానండి, అందుకే మీకు చూపించలేదు. అంటే కొంతమంది సిస్టర్స్ నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి. ఏ పనులు చేస్తున్నానో ఏం చేస్తున్నాను ఇది కాదండి మ్యాటర్. మన ఇంట్లో ఉండే ప్రతి పని కూడా మనకి చెయ్యక తప్పదు. అండ్ ఏ పని ఎక్కడ ఆపేసినా కూడా అది మళ్ళీ మనకే వచ్చి తగులుతుంది తప్పించి వేరే ఎవరు కూడా దాన్ని సర్దుకోరు. ఎందుకంటే హౌస్ వైఫ్ అంటే అంతేనండి. మనకంటూ కొన్ని నిర్దిష్టమైన పనులు ప్రతిరోజు ఉంటాయి. ఇల్లు తొడవాలి, గిన్నెలు తోమాలి, వంట కోసం అరేంజ్ చేసుకోవాలి, పూజ చేయాలి, పిల్లలకి క్యారేజీలు పెట్టాలి, పిల్లల్ని రెడీ చేయాలి. పసిపిల్లలు అయితే పాలు, నీళ్లు, హోంవర్క్ల దగ్గర నుంచి అన్నీ చూసుకోవాలి. అండ్ ఇంటా బయట వర్క్ చేసే వాళ్ళైతే వాళ్ళు సరే అండ్ హస్బెండ్ వెళ్ళేటప్పుడు వాళ్ళకి అరేంజ్ చేయాల్సిన వాళ్ళకు ఉంటాయి. అండ్ రైతు బజారో లేకపోతే గ్రాసరీయో లేకపోతే స్నాక్స్, హాలిడే కాబట్టి ఇంకొంచెం ఎక్కువ వరకు ఏదో ఒకటి ఉంటూనే ఉంటుందండి. ప్రతిరోజు కూడా కొత్త పనులు ఉండవండి. ఒకే పనిని ప్రతిరోజు చేస్తూ ఉంటామండి. ఇదే రొటీన్ అంటారండి. భూమి కూడా ప్రతిరోజు గుండ్రంగానే తిరుగుతుందండి. సో కొన్ని పనులు అయితే మనకి ప్రతిరోజు తప్పవు. అలా అనేసి వాటిలో మనం బోర్గాని ఫీల్ అయ్యామంటే చాలా ప్రమాదం అండి.
అన్నంలో పసుపేసి అట్లా నేను చేయనండి. రైస్ వండేస్తాను. ఆ రైస్‌లో కొంచెం పక్కకు తీసేస్తాను. ఆ మిగిలిన దానికైతే నేను పోపు పెడతాననమాట. సో, నేనైతే వేరే ప్రాసెస్‌లో ముందుగానే శనగపప్పు నానబెట్టుకుంటానండి. అండ్ పలుకులవి వేయించి తీసేసాక ఈ శనగపప్పు కూడా వేపేసి అప్పుడు మిగిలినవన్నీ కూడా వేస్తాను. అల్లము, పచ్చిమిర్చి అయితే కరివేపాకు కొంత పచ్చిది వేస్తాను. కొంత ఫ్రై చేసింది వేస్తానండి. అండ్ ఇది ఇక్కడ చికెన్ కోసమండి. అందుకే మీకు చూపించలేదు. ఈ సండే నేను పోస్ట్ పెట్టానండి. మనం ఏ టాపిక్ గురించి మాట్లాడుకుంటే బాగుంటుందో దాని గురించి కామెంట్ చేయమని. చాలామంది సిస్టర్స్ అయితే చాలా చాలా చక్కగా దానికి ఏమంటారండి ఆన్సర్స్ ఇచ్చారు. సో అందులో కొన్ని అయితే నేను చెప్పాను. అండ్ మ్యాక్సిమమ్ ఎప్పుడైనా సరే చూడండి, మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, పెద్ద పెద్ద ఛాలెంజెస్, పెద్ద పెద్ద పనులు, లేకపోతే బాగా టెన్షన్ కలిగేవో అలాంటివి చేసేసి మనం ఏదో సాధించేసి మనం ఎలాగైనా సరే దాన్ని నెట్టుకొచ్చేద్దాము అని కనుక అనుకున్నాం అనుకోండి, ఇప్పుడున్న టెన్షన్తో పాటు అదో టెన్షన్ అండి. సో చాలా ఈజీగా, చాలా స్మూత్గా, మనకి కన్వీనియంట్గా అయ్యేలాగా మన లైఫ్ని మనం టర్న్ చేసుకోవాలండి. ఇక్కడైతే నేను ఇవి రోజువారీ శారీస్ అని తీసుకున్నానండి. 380 రూపీస్ ఒక్కొక్కటిని. కలర్స్ అయితే చాలా బాగున్నాయి. వీడియోలో ఇంకా కలర్ కొంచెం డల్గా కనిపిస్తుందండి, కానీ బయట ఎంత బాగున్నాయో. కానీ నా మనసు మారిపోయిందండి. వీటిని డ్రెస్ కుట్టేసుకుందామని చెప్పేసి వెళ్ళి లైనింగ్ క్లాత్లు తెచ్చుకున్నాను. నేనైతే నా బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ ఏమైనా సరే నేనే కుట్టుకుంటానండి. ప్రతి చీర కూడా 380 రూపీసేనండి. చాలా క్లాత్ అయితే చాలా చాలా బాగుంది. మన ఫ్యామిలీలో చాలామంది సిస్టర్స్ అయితే మెసేజ్ చేస్తున్నారండి. కాకపోతే కొంతమంది మాట్లాడాలని కూడా అంటున్నారు. సోషల్ మీడియాలో ఫోన్ నెంబర్ ఇవ్వటం అది అంత కరెక్ట్ కాదండి. అండ్ నేనైతే మీ కామెంట్స్ చదివి కూడా మీ పేరు చెప్పొచ్చో లేదా అని చాలాసార్లు వెనక్కి ఆగిపోయాను. నిన్నైతే స్పెషల్గా ఒక సిస్టర్ అయితే నా పేరు ఊరు తీసుకునైనా మీరు చెప్పండి అక్క అని చెప్పారు. వైజాగ్ నుండి అనూష అండి తిను. సో ఈరోజు అయితే కొన్ని ప్రాబ్లమ్స్ని మనము మాట్లాడుకుందాము. అంతకంటే ముందుగా ఇంట్లో పనులు, బట్టల పనులు, గిన్నెల పనులు, పూజ ఇవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చాయండి. అండ్ ఈ రోజైతే చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే ఏ సమ్మర్లో చేద్దాం అనుకున్నానండి, మాటికి ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూనే ఉండేది. మన ఇంట్లో వచ్చే ఏ కిచెన్ వేస్ట్ని కానీ, లేకపోతే ఆనియన్ పీల్స్, ఎగ్ షెల్స్ ఏ ఉన్నా కూడా నేనైతే బయటకు అస్సలు పోనివ్వనండి. ప్రతిదీ కూడా ఒక డస్ట్బిన్లో వేసేసి కింద ఒక మడిలో వేసేసి దాని మీద మట్టి కప్పేస్తానండి. కొమ్మలు, రెమ్మలు ఏమన్నా అది కొంచెం పెద్ద మడి కాబట్టి. అండ్ అది డ్రై అయిపోయింది అనుకోండి, ఒక నెల రోజుల్లో ఇట్లా పొడి పొడిగా వచ్చేస్తుంది. చూసారు ఈ పుల్లలన్నీ కూడా ఆ కొమ్మలు అనమాట. అండ్ దీన్ని ఇప్పుడు ప్రతి కుండీకి సర్దేస్తానండి ఒక చాటెడ్ చొప్పున. అండ్ సత్య సిస్టర్ అయితే మనకి ఇందులో ఆవు పేడ కూడా ఉందండి. మొరం ఎలా వేస్తాము, మల్లె మొక్కలకి ఏం చేస్తాము ఇవన్నీ అడిగారు. సో మొరం చాలా సింపుల్ అమ్మ. ముదర కొమ్మని జస్ట్ అట్లా తుంచేసి ఆ మట్టిలో అలా ఫింగర్తోనే ముందు నీళ్ళు వేసుకుంటాం కదా, దాన్ని అలా అడిచేసి వేరు లేనిదే అలా పెట్టేసి నీళ్ళు వేసేసి సెమీ షేడ్ అనమాట. కొంచెం ఎండ తగలాలి, కొంచెం తగలకూడదు. అలా పెట్టేసి ఎప్పుడు కూడా ఇక్కడ వాటర్ అయితే డ్రై అవ్వకూడదండి. ఆ ముందుది అలా వేసిందే అంటే దేవుడి కోసం తెంపుతాను కదండి, అవి 2 రోజులు 3 రోజులు పోయాక ఆ కొమ్మలు తీసుకొచ్చి అలా వేసేస్తానమాట. చాలా సింపుల్గా పెరిగిపోతుందండి. పెద్దగా ఏం పోషకాలు కూడా అక్కర్లేదు. అండ్ ఇదిగోండి ఇవన్నీ కూడా అలా వేసినవే. చిన్న రెమ్మలు అంటే చిన్న కొమ్మలు 2 తెచ్చుకొని ఇలా ఉడిచాను. ఆ తర్వాత దేవుడికి అంటే కొద్దిగా బాగా పెరిగే వరకు ఇదేనండి ఫస్ట్ నేను తెచ్చుకున్నది. సో దీని నుంచి దగ్గర ఒక 10 మందికి ఇచ్చుంటానండి మొక్కలు. అండ్ నా దగ్గర ఒక 4-5 మొక్కలు పెరిగాయి. అండ్ దీని కొమ్మ ఒకటి ఇందులోకి వంగి, అది చూడండి ఎంత పెద్ద మొక్క అయిపోయిందో. వంగి అలా మొక్క ఆ లోపలికి వేరు సెట్ చేసేసుకుందనమాట ఒక చిన్న కొమ్మ. ఇప్పుడంటే నేను సర్దాను, అది అందుకు అటు సైడ్ వెళ్ళిపోయింది. అదిగోని చూసారా, ఆ ఒక్క దాని నుండి మొత్తం ఎంత పెద్ద మొక్క వచ్చిందో. దీన్ని ఇంకా నేను తెంపలేదండి. ప్రజెంట్ అయితే ఈ ముదర కొమ్మల్ని మాత్రమే యూస్ చేస్తున్నాను ఈ పక్కన. వన్స్ రూట్ వచ్చింది అంటే మాత్రం మొరంకి ఖచ్చితంగా ఎండ బాగా తగిలే ప్లేస్లోనే ఉంచుకోవాలి. ఇదిగోండి ఇలాగా కట్ చేసేసుకుంటాము. కట్ చేసేసుకున్నాక దాన్ని తీసుకుని వెళ్ళి ఇందాక చెప్పినట్లుగా మట్టిలో జస్ట్ అలాగ ఫింగర్ ఇలాగ దోపి పెట్టేయడమేనండి, అంతే. పుదీనా కూడా సేమ్ అంతేనండి. ముదర కొమ్మలు ఏవైనా ఉంటే చక్కగా తీసేయడము, ఇలా ఒక దాంట్లోని దోపేయడమేనండి. ఆ తర్వాత వాటర్ మాత్రం ఆరకుండా చూసుకోవాలి. అండ్ ఈరోజైతే ఈ మందారం సూపర్లా వచ్చిందండి. ఏంటి మనం కిచెన్ వేస్ట్, కొంచెం ఆవు పేడ, లేదంటే టీ పౌడర్ అంటే ఇవేవి దొరకలేదు అనుకోండి, ఆవు పేడ దొరకపోయినా కిచెన్ వేస్ట్ దొరుకుద్ది. ఎందుకంటే మనం ప్రతిరోజు కాయగూరలో, ఆకుకూరలో ఏదో ఒకటి తీసుకొస్తాం కాబట్టి వాటిని అడుగున మట్టేసేసి దాంట్లో ఈ వేస్ట్ అంతా వేసేసి పైన మట్టేసేసుకోవచ్చండి.
ఒక నెల రోజుల్లో మీ కిచెన్ వేస్ట్ అయితే రెడీ అయిపోతుంది. అండ్ ఇక్కడ మల్లె మొక్కల గురించి కొంచెం అండి, ఆకులన్నీ తీసేసిన తర్వాత 2 రోజులైతే మనం వీటికి నీరు కానీ ఏమీ పెట్టొద్దు. కొంచెం గొప్పు తవ్వేసి రూట్ కూడా కొంచెం సన్ రేస్ పడేలాగా, అంటే సూర్యరశ్మి తగిలేలాగా కొద్ది రోజులు అట్లా గొప్పు తవ్వేసి వదిలేయాలండి. ఆ తర్వాత కొంచెం పొయ్యి బూడిద, మన దగ్గర ఉన్న కంపోస్టు ఇవన్నీ వేసి చక్కగా వాటర్ పెట్టామనుకోండి, ఒక 2 నెలల్లో చూడండి ఎన్ని మొగ్గలు వస్తాయో. అండ్ మీకు ఇంకోటి తెలుసా, ఇవన్నీ కూడా కొత్త మొక్కలేనండి. లాస్ట్ ఇయర్ ఒక 4-5 మొగ్గలు పూసినవే. ఈ సంవత్సరం ఎలా వస్తుందో చూడాలి. ఇదిగోండి, ఆల్రెడీ నేను కిచెన్ వేస్ట్ అంతా వేసేసి మట్టి కప్పేసి ఒక 2 నెలలు అవుతుందండి. ఇది చక్కగా ఇందులోది ఇందాక టబ్లోకి మొక్కలకి అన్నిటికీ సర్దానమాట. బ్లాక్గా అయిపోతుందండి, బ్లాక్ గోల్డ్ నిజంగా. అండ్ ఈ కంపోస్ట్తోనే ఈ గ్రేప్స్ కానీ లేకపోతే కిందన్న మొక్కలు కానీ అన్నీ కూడా పెంచుతున్నానండి. ఇదిగోండి, ఈ పక్కన ఇంకొక మడి ఉంది కదా, దీన్ని నింపుగా మొన్నటి వరకు వేస్తూనే ఉన్నామండి చెత్త. అగోండి, మొక్కలు తీసేసిన మొక్కలు, ఆకులు, తొక్కలు, తోళ్ళు ఏవే ఉంటాయి అన్నీ మొత్తం ఇందులోనే వేసేసి ఇంక దీని మీద కూడా మట్టేస్తానండి. కాకపోతే సమ్మర్కి ఇది పనికొస్తుందని చెప్పేసి మనకి ఇది ఒక 15-20 డేస్ కల్లా రెడీ అయిపోతుంది. కాకపోతే తడిగా ఉంటుంది. సో దీంట్లో మనము వెజిటబుల్ సీడ్స్ అంటే ఏంటి, ఇక్కడ చూసారా మొరంకి ఎండ తగలకపోతే ఎలా ఉందో, ఇక్కడ ఎండ తగలదండి మాకు. అండ్ ఈ మొక్క కూడా దీనికి అడ్డేసింది, రణపాలైనా బ్రయోఫైలం అంటారు కదండి. ఇది ఒక్కొక్క కనుపు నుండి ఒక్కొక్క మొక్క వచ్చేస్తుందండి. చూసారు అది ఎలా ఉందో, మేడ మీద మొక్క ఎలా ఉందో. సో ఇది కూడా ఇంకొంచెం నిండాక అప్పుడు మట్టి పోసేస్తానండి. సో మొక్కలు ఎవరైనా పెంచుకోవాలనుకుంటే ఖచ్చితంగా చిన్న చిన్న డబ్బాలతో స్టార్ట్ చేయండి. ఎక్కడ ఎండ తగులుతుందో ఆ ప్లేస్ని అయితే అస్సలు వదలకండి. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మనము ఇందాక చెప్పినట్టుగా పెద్ద ప్రాబ్లంలో ఉన్నామనుకోండి, మనము ఇంకా పెద్ద సొల్యూషన్స్ లేకపోతే లైఫ్లో బాగా అంబిషియస్గా అయిపోదాము, బాగా స్ట్రగుల్ అయిపోదాము, పెద్ద పనులు చేసేద్దాము, అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉందాము, అది ఇది ఏదేదో ఆలోచించేసి ఇప్పటికున్నదే చాలా పెద్ద ప్రాబ్లం అండి. ఇంకా ప్రాబ్లం అనుకోండి, మనం అంత లేదండి, మన కెపాసిటీ ఏంటో మనకి తెలుసు. ఇక్కడైతే లైనింగ్ క్లాత్లన్నీ ఎండబెట్టి ఉంచుకున్నానండి. చాలా వర్క్ ఉంది ఈరోజు. ఇది చింతపండు మార్నింగ్ చెప్పాను కదండి రెడీ చేసుకుంటున్నానని. ఇదంతా కూడా వాడనండి, కొంత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఏంటి, ఆడపిల్లలకి ముందు నుంచే కొంచెం ప్లానింగు, కొంత లైఫ్లో కొంచెం అంబిషియస్గా ఉండడం చాలా అవసరం అండి. యాక్చువల్గా మనకు అలా చెప్పరు. ఇంటి పనులు బాగా నేర్చుకోవాలి, వంట బాగా నేర్చుకోవాలి, కుదురుగా ఉండాలి, అన్నిటికీ నవ్వకూడదు, అందరితో మాట్లాడకూడదు, డ్రెస్ ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఏవేవో చెప్తారండి. సో దీనివల్ల ఎంత లాభం ఉంటుందో తెలియదు కానీ అఫ్కోర్స్ లాభం ఉంటుంది, కానీ దీనివల్లే లాభం ఉంటుందంటే కాదండి. మనము రేపు పొద్దున్న ఒక ఫ్యామిలీని లీడ్ చేయాలంటే మనకు కూడా కొంచెం స్ట్రెంగ్త్ ఉండాలి, కొంచెం ఆలోచించగలిగే శక్తి ఉండాలి, కొంత ఎడ్యుకేషన్ ఉండాలి, కొంచెం ధైర్యం ఉండాలి, కొద్దిగా పేషెన్స్ ఉండాలి, ఓపిక ఉండాలి. అండ్ ఎలాంటి సిచ్యుయేషన్ వచ్చినా లైఫ్లో దాన్ని తట్టుకొని నిలబడగలిగే ధైర్యం ఉండాలి. ధైర్యమే ఉండాలండి ముందు. ధైర్యం ఉంటే మ్యాక్సిమం అన్నీ వస్తాయి. ధైర్యంతో ఓపిక ఉన్నదనుకోండి మనం అన్నింటిలో కూడా రాణించగలం. ఒక 20 ఇయర్స్ 22 ఇయర్స్ పేరెంట్స్ దగ్గర, ఆ తర్వాత పెళ్ళైన తర్వాత భర్త అత్తవారింట్లోను ఇట్లా మనము లైఫ్ కొంచెం ఫేజ్లు అయితే మారుతాయండి. అండ్ పెళ్ళైన ఒక 10 ఇయర్స్ వరకు భర్తతో బాగానే ఉంటుంది, పిల్లలు బాగానే ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది, మన ఆరోగ్యం కూడా సూపర్లా ఉంటుంది అండి. ఏమైనా చేయగలిగే ఇంటెన్షన్ అది ఉంటే మాత్రం ఈ 20-35 లేదా 25-35 మ్యాక్సిమం చేస్తామండి. అండ్ ఇంకా ఆ తర్వాత 35 అంటే 30-35 ఇట్లా దాటింది అనుకోండి, ఏజ్ ఇక్కడ మ్యాటర్ కాదండి. ఎవరి ప్రాబ్లం బట్టి వాళ్ళ ఏజ్ని అయితే మీరు ఇక్కడ అనుకోండి. ఎందుకంటే అన్ని రోజులు మనవి కాదు, ఎప్పుడూ కూడా మనం ఆరోగ్యంగా ఉండము. అండ్ కొంత ఏజ్ ఫ్యాక్టర్ కూడా మనలో వచ్చే డిస్ట్రాక్షన్ అవ్వనివ్వండి, డిస్టర్బెన్స్ అవ్వనివ్వండి, లేకపోతే గోలగా ఉండటం కానివ్వండి, ఇదంతా కూడా మన ఏజ్ వల్ల కూడా జరుగుద్దండి. హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటారు కదా, అదనమాట. భర్త మంచివాడయ్యుండి పిల్లలు కూడా చెప్పిన మాట వింటూ ఫైనాన్షియల్గా మంచిగా ఉంటూనే కూడా మనం పేరెంట్స్కి ఏదైనా చేయాలి అంటే, ఇక్కడ పేరెంట్స్ అనే కాదండి, అక్కలు అవ్వనివ్వండి, అత్తగారు అవ్వనివ్వండి, భర్త అవ్వనివ్వండి, పిల్లలు అవ్వనివ్వండి, ఏదైనా సరే మీరు ఒకటి అర్థం చేసుకోండి, మీ అవసరం లేని చోట మీరు అంత ఓవర్గా ఉండాల్సిన అయితే అవసరం లేదండి. అనువు కాని చోట అధికుల మనరాదు, కొంచెం ఉండుటెల్ల కొదువ కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా. ఇది చాలా పాత వేమన గారి పద్యం అండి.
అవునా కాదా? అంటే పాత పద్యం పాత పద్యం కాదండి వేమన గారిది. సో, ఒక్కోసారి అలా లీనమైపోయామనుకోండి, అక్కడ ఏదో వర్డ్ పడిపోతుంటది ఏమనుకోకండి. సో, ఎప్పుడైనా సరే అక్కడ మనం ఎంత అవసరమో అంతే ఉండాలండి. అంతకంటే ఎక్కువైతే మనల్ని ఎవరు కేర్ చేయరు. పైగా మన తాలూకా ఎమోషనల్ వీక్‌నెస్‌నో లేకపోతే మన తాలూకా మంచితనాన్నో, మన తాలూకా బేలతనాన్నో మనము ప్రేమకి కొంచెం ఆహ్, ఏమంటారు అరులు చాచాడు అంటారు కదండి. అంటే మనకు ఎవరైనా సరే ఓదార్పునిచ్చేవాళ్ళో లేకపోతే మనల్ని ప్రేమించేవాళ్ళో ఉంటామండి. అందరికీ ప్రేమ కావాలండి. ఏండి కుక్కల్ని ప్రేమిస్తారండి, మనుషుల్ని ప్రేమించరు. మనం ఇంట్లో కుక్క పిల్లని విపరీతంగా చేతితోటి ఇలా నిమురుతూ ఉంటారు. కానీ ప్రేమ కావాల్సిన వాళ్ళని ఎందుకు అలా చేయరో నాకైతే అర్థం కాదు. మిమ్మల్ని ఎవరైనా పట్టించుకోకుండా ఉండకపోవటానికి ఒకవేళ మీరు వాళ్ళకంటే తెలివైన వాళ్ళు అయ్యి ఉండొచ్చు, వాళ్ళకంటే కొంచెం అందంగా ఉండొచ్చు, వాళ్ళకంటే మంచి పొజిషన్లో ఉండొచ్చు, వాళ్ళు మీ మీద ఈర్ష్య పడేలా మీరు ఉండొచ్చు. చెప్పలేమండి. మన వాళ్ళే అయినా మన పేరెంట్సే అయినా అది చెప్పలేమండి. వాళ్ళు కూడా హ్యూమన్ బ్రెయిన్సేనండి. కాబట్టి మీరు ఎవరు ఏమనుకున్నా ఒకవేళ భర్తే మిమ్మల్ని ఖాతరు చేయకపోయినా లేకపోతే ఇంకొకరు ఏదైనా ఇంట్లో మీ తాలూకా వాల్యూ లేకపోయినండి ఒక మాట చెప్పనా, అందరికీ మీరు కావాలండి. కానీ మిమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోరు. ఒకవేళ మీరు అక్కడ లేకపోతే ఎవ్వరి పనులు కూడా అవ్వవండి. ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. మీరు అంత మంచి పొజిషన్‌లో ఉన్నారు. సో, మీరు ఒక కింగ్ టైప్ అండి. కింగ్‌కి ఎవరండి వచ్చి సలహాలు ఇచ్చేదో లేకపోతే ఏదో చేసేది. కాకపోతే కింగ్‌కి అవసరమే. కానీ అంత అర్థం చేసుకునే మనుషులైతే ఎవరూ లేరు కాబట్టి మీ మనసును కూడా మీరే కాపాడుకోండి. మిమ్మల్ని మీరే కాపాడుకోండి. అండ్ మీ వాల్యూస్, మీ హాబీస్ ఏమంటే ఎందుకు ఇలా చెప్తున్నానంటే కష్టమైన పనుల్లోనే మనం ఆనందాన్ని వెతుక్కుంటే చాలా కష్టం అండి. ఇప్పుడుండే కష్టాల్లో కొంచెం ఈజీగా సంతృప్తిగా తినటము, తినేదాని మీదే దృష్టి పెట్టి తినటము, చక్కగా ఒక వాకింగ్ అలా చేయడము, ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్క 5 నిమిషాలు ఫోన్ మాట్లాడడము. ఒక్కోసారి మనుషుల వల్లే మనకు కష్టాలు వస్తాయండి. కాబట్టి నేనైతే వాటికంటే కూడా పుస్తకాలు, మంచి సాంగ్స్, దైవ ప్రార్థన వీటిల్లోనే ఎక్కువ చెప్తానండి. లేదా హాబీస్ మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్తాను. మళ్ళీ మీ అవసరం వాళ్ళకి వస్తుందండి. అప్పటికి మీరు నిలబడాలి కదా అక్కడ. అంతేగాని వాళ్ళు పట్టించుకోవట్లేదు, వీళ్ళు పట్టించుకోవట్లేదని చెప్పేసి మీ ఆరోగ్యాన్ని పాడు చేసేసుకొని అలా అనుకుంటే ఎవరికి నష్టం అండి? అందరికీ మతిమరుపు ఉంటుందండి. కాకపోతే ఎమోషనల్గా మీ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఒక సంవత్సరం గుర్తుపెట్టుకుంటారు. అంతకంటే ఉన్నోళ్ళు అయితే ముందే మర్చిపోతారు. చెప్పలేమండి. మన ఫోటో చూస్తేనే మనం గుర్తొచ్చే రోజు కూడా ఉంటుందో ఉండదో తెలీదు. సో, మనసులో ఎవరు పెట్టుకుంటారండి? ఈ మాటలు కొంచెం కటువుగా అనిపించినా కొంచెం అర్థం చేసుకోండి. సో, మీరంటే అభిమానం లేకపోతే మీరంటే ఇష్టం లేకపోతే మీ మీద ప్రేమ ఇంకోటి ఏదైతే అవ్వనివ్వండి, లేకపోతే మీ మీద ప్రేమ ఉండి కూడా చెప్పలేని పొజిషన్ వాళ్ళకు ఉండొచ్చు. అంటే అందరూ వ్యక్తం చేయలేరండి. అది కూడా ఒక ఆర్టే. నువ్వు మాకు కావాలి, నువ్వు లేకపోతే మేము లేము, నీతోనే మా జీవితం అని మనసులో ఉన్నా కూడా చెప్పలేని వాళ్ళు కూడా ఉంటారండి. సో, ఏది ఏవైనా సరే మీ ఫ్యామిలీ, మీ పిల్లలు, మీ భర్త, మీ పేరెంట్స్, మీ అత్తమామలు అనుకొని మీకు మీరుగానే అన్నీ అనుకొని వాళ్ళెవ్వరినీ పట్టించుకోకుండా మీ బాధ్యత ఏంటో మీరు చేయగలిగిన రోజున మీరు చాలా సంతోషంగా ఉంటారండి. చాలా చాలా సంతోషంగా ఉంటారు. దీనికోసం అయితే మీరు మళ్ళీ వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉండకండి. ఎందుకంటే యు ఆర్ ద క్వీన్ అండి. మీ ఇంటికి మీరే మహారాణి. చేయాల్సిన పనులన్నింటినీ లిస్ట్ రాసుకోండి. వారానికి సరిపోయేలాగా కొన్ని ప్రిపేర్ చేసి ఉంచుకోండి. వంట పనులన్నీ తొందరగా తెమల్చుకోండి. అవసరమైతే హెల్పర్ని పెట్టుకోండి. ఇంట్లో వాళ్ళ హెల్ప్ని ముద్దుగా తీసుకోండి. ఎవరితో గొడవ అయితే అస్సలు పడొద్దు. అండ్ అట్ ద సేమ్ టైం మీ పొజిషన్ మీరు గట్టిగా చేసుకోండి. ఎందుకంటే మీకు ఏదైనా నేర్చుకొని మీ హాబీలో మీరు పడిపోయారు అనుకోండి, మీరు చాలా చాలా హ్యాపీగా ఉంటారండి. నిజంగా చేసి చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. అండ్ ఇవాళకైతే ఇదే వీడియో అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్